రెండవ అధ్యాయము 41, 42 వచనాలు చదువుకున్నాం. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. వీరు అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. ప్రేమగల తండ్రి, రాత్రి వేళ చదివిన లేఖనాలు మా కొరకు దీవించండి. మీ ఆత్మ నడిపింపును, మీ ఆత్మ సహాయం మాకు అందించండి. మరి అక్కరతో, ఆశతో నీ సన్నిధిలోకి వచ్చాం. మీరు మాట్లాడితే మాకు క్షేమం ఉంటుంది. మీరు మాట్లాడితే మాకు దీవెన, దిద్దుబాటు దొరుకుతుంది. మాకు కావలసినటువంటి ఏ లేఖనం, ఏ వాక్యం అవసరమైనదో మీరు మాత్రమే హృదయ అంతరములు ఎరిగి మాట్లాడే దేవుడు అని నీ సంధిలో కూర్చున్నాం. మాతో మాట్లాడు. మా స్థితిగతులను మీరే ఎరిగిన దేవుడు. ఈ మాటల చేత మా బ్రతుకును మేము సరిచేసుకునే కృపను మాకు దయచేయమని, చదివిన లేఖనాల్లోని మర్మాలను వివరించుటకు మీ పక్షంగా నిష్ప్రయోజకుడైన దాసుడు ఉన్నాడు. శిలువ చాటున మరుగు చేసి మీ అమూల్యమైన, అపారమైన ఆత్మకార్యములు జరిగించమని, సమస్త విషయాల్లో మిమ్మల్ని మీరే మహింపరచుకుందరని మా ప్రాణ విమోచకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి బ్రతిమాలి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ప్రేమిన దేవుని బిడ్డలారా, చదివిన లేఖన భాగం సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఎరిగినటువంటి లేఖన భాగం. ఈ లేఖన భాగంలో 4 విషయాలు ఉన్నాయి. నేను 4 గురించి మాట్లాడట్లేదు, కానీ ఒక విషయం మీ మధ్యకు తేవాలని ఆశపడతా ఉన్నాను. 41 వచనంలో గమనించినట్లయితే, వాక్యం అంగీకరించిన వారు ఏం చేసినారంట? బాప్తిసం పొందినారు. బాప్తిసం పొందిన వారు ఎక్కడ ఉండాలట? ఎక్కడ ఉండాలమ్మా? బోధలో ఉండాలి. రెండోది ఎక్కడ ఉండాలి? సహవాసంలో ఉండాలి. బోధలో, సహవాసంలో ఉంటే ఆటోమేటిక్గా మిగతా 2 జరిగిపోతాయి. ఇంట్లో ఉంటే ఈ 2 జరగవు. బోధలో ఉన్నప్పుడు, సహవాసంలో ఉన్నప్పుడు రొట్టె విరుచుట జరుగుతుంది. స్తోత్రాలు చెల్లించుట, ప్రార్థించుట అన్నీ జరిగిపోతాయి. అంటే ప్రాముఖ్యమైన విషయం ఏమంటే, బోధ చాలా అవసరం. బోధ మనుషుల జీవితాల బాధల నుంచి విడిపిస్తుంది. బోధ అవసరం. ఈ బోధ కూడా ఎక్కడ దొరుకుతుందంట? ఎక్కడ దొరుకుతుందమ్మా? సహవాసంలో దొరుకుతుంది. అంటే కేంద్ర బిందువు సహవాసం. బోధకు, రొట్టెకు, ప్రార్థనకు కేంద్ర బిందువు సహవాసం. ఈ సహవాసమే మన జీవితంలో మనము కలిగి లేకుండా ఉంటే, ఒకవేళ కలిగి ఉన్నా అది సరైనదిగా కాకుండా ఉంటే అనేక నష్టాలు ఉన్నాయి. మాటలు అర్థమవుతున్నాయా? అనేకులు వాక్యం అంగీకరించారు, బాప్తిసం పొందుకున్నారు. మన సంఘంలో కూడా అనేకులు పెద్ద పెద్ద సభలు జరిగినప్పుడు మరి అనేకులు తీర్మానం చేశారు, వాక్యం అంగీకరించి తీర్మానం చేశారు. తీర్మానం చేసిన వారు బాప్తిసం పొందినారు. బాప్తిసం పొందిన వాళ్ళు ఎక్కడ ఉండాలి చెప్పండి? సహవాసంలో ఉండాలి. సహవాసంలో ఉంటే బోధ దొరుకుతుంది, బలహీనతలన్నీ పోతాయి. బలహీనతల నుంచి బలవంతుడిగా జీవించాలంటే దేవుడు మన కొరకు చేసినటువంటి ఆ యొక్క రొట్టె కార్యక్రమం, శిష్యులకు ఇచ్చినటువంటి ఆజ్ఞలో అనుసరించేవారం అవుతాం. ఆజ్ఞను అనుసరించేవారమైతే, లేదా రొట్టె విరిచేవారమైతే ఏమవుతాం? ప్రార్థన చేయటం, స్తోత్రాలు చెల్లించడం మనకు వస్తుంది. బాప్తిసం తీసుకొని సహవాసంలో లేకుంటే చాలా నష్టాలు ఉన్నాయి. మరి తెలిసో తెలియకో చాలామంది బాప్తిసం తీసుకున్నారు, వారు ఇక్కడ లేరు. మరి ఆదివారం విశేషంగా 300 మంది వస్తున్నారు. మరి సోమవారం, బుధవారం, బేస్తవారము 10% కూడా కనపట్లే. కాబట్టి రాత్రి వేళ జాగ్రత్తగా ఆలోచించారు. వింటున్న మనం, తెలిసిన మనం కొందరినైనా ప్రోత్సహించాలి. ఏమ్మా, ఒక పూట భోజనం చేసి నువ్వు బ్రతకగలుగుతున్నావా? ఆదివారం విని మాత్రమే నువ్వు బ్రతకగలవా అని చెప్పవలసిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి ఆదివారం ప్రార్థనకు వచ్చేవారిని సోమవారం ప్రార్థనకు వచ్చేటట్టు చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. బుధవారము ప్రార్థనకు వారిని రేకెత్తించి
ప్రేరేపించి తీసుకురావాల్సిన బాధ్యత కూడా మన మీదే ఉంది. బేస్తవారం కూడా చెప్పవలసిన బాధ్యత మన మీదే ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఆలోచన చేయాలి. బాప్తిసం అంటే ఆషామాషి కాదు. అది పాపక్షమాపణ కలిగినప్పుడు మాత్రమే కలిగేటువంటి కార్యం. మరి సంగతి ఎరిగినా ఎరగకున్నా బాప్తిసంలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ సహవాసంలో ఉండడం క్షేమం. సహవాసమే బాగలేకుంటే ఏమవుతుందో కొన్ని సంగతులు జ్ఞాపకం చేసుకుందాం. బోధకి, రొట్టెకి, ప్రార్థనకు అనుసంధానమైనది, అవసరమైనది ఏంటమ్మా? సహవాసం. సహవాసములు ఉంటే మేలు ఉంది. చూడండి, ఆలోచన చేద్దాం. యోబు గ్రంథకర్త ఒక మాట అంటున్నాడు. 22వ అధ్యాయం 21వ వచనంలో గమనించినట్లయితే, ఆయనతో సహవాసము చేసిన ఎడల, ఎవరితోమా? ఆయనతో అనగా దేవునితో, సంఘముతో సహవాసము చేస్తే ఏముంటుందంట? మేలు దొరుకుతుంది, సమాధానం దొరుకుతుంది. అక్కడ రాయబడిన 2 విషయాలు ఉన్నాయి. ఆయనతో సహవాసము చేసిన ఎడల మీకు సమాధానం, మరేం కలుగుతుందంట? మేలు కలుగుతుంది. అక్కడ 2 విషయాలు ఉన్నాయి కదా. కానీ జాగ్రత్తగా ఆలోచన చేయాలి. సహవాసం కూడా ఎవరితో చేయాలంట? ఆయనతో చేయాల. ఇది కూడా చాలామందికి బాప్తిసం రక్షణ పొంది తీర్మానం చేసుకుని రొట్టెలో పాల్గొంటున్న వారు, ఉపవాస ప్రార్థనలో ఉంటున్నటువంటి వారికి కూడా ఇది అర్థం కావట్లే. సహవాసము ఎవరిది చేస్తే మేలు ఉంటుందో, సహవాసము ఎవరిది చేస్తే సమాధానం దొరుకుతుందో, దీవెనలు దొరుకుతాయి కూడా అర్థం కాని వాళ్ళు చాలామంది ఉన్నారు. సంగతులు జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. సహవాసం ఎవరితో చేయాలి చెప్పండి? ఆయనతో చేయాలి. ఆయన ఎక్కడున్నాడు? ఇక్కడ మన మధ్య ఉన్నాడు. ఎక్కడ 2, 3 నా నామమున చేరి వందురో, కూడి వందురో, వారి మధ్య ఎవరు ఉంటారంట? ఆయన ఉంటాడు. కాబట్టి ఆయన మనకు దొరికేటువంటి స్థలం, ఆయన సన్నిధి మనం అనుభవించేటువంటి స్థలం సహవాసం. ఆ సహవాసంలో మనం లేకపోతే మన జీవితంలో ఎలాగ బలపడగలం? ప్రభువులకు ఎలాగ మనం స్థిరపడగలం? రాత్రి వేళ జాగ్రత్తగా ఆలోచన చేయాలి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఒక 3 సంగతులు జ్ఞాపకం చేస్తాను నేను. సహవాసము సరైనదిగా ఉందా లేదా? విశ్వాసులైన మన జీవితంలో వాక్యమిని తీర్మానం చేసుకొని బాప్తిసం పొందిన మన జీవితంలో సహవాసం కరెక్ట్గా ఉందా లేదా? అది చాలా అవసరం. ఒకవేళ మన సహవాసం కరెక్ట్గా ఉంది లేదు అని తెలుసుకోవడానికి కొన్ని సంగతులు ఆలోచన చేద్దాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో సంగతులు జాగ్రత్తగా చూద్దాం. చూడండి, వాస్తవానికి బాప్తిసం పొందినటువంటి వారు ఎవరితో సహవాసం చేయాలి, ఎవరితో సహవాసము చేయకూడదు, ఒకవేళ మన జీవితంలో సహవాసం చేస్తే ఎవరితో చేయాలో కూడా 3 సంగతులు మనం జాగ్రత్తగా ఆలోచన చేసి ముగింపులోనికి వద్దాం. మరి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో బాప్తిసము పొంది రక్షణ తీర్మానం కలిగినటువంటి వారు ఎవరితో సహవాసం చేయకూడదు, ఎవరితో సహవాసం చేయకూడదు? చూడండి, ఆలోచన చేద్దాం. మనం ఉన్నాం, ఊరిలో ఉన్నాం. కొందరి మాట తీరు చాలా డిఫరెంట్గా ఉంటుంది, కొందరి ప్రవర్తన చాలా డిఫరెంట్గా ఉంటుంది, కొందరి మార్గాలు, కొందరి స్థలాలు చాలా డిఫరెంట్గా ఉంటాయి. బాగా గమనించండి. నేనున్నాను, ప్రభువుని నమ్ముకున్నాను, నా సహవాసం ఎవరితో ఉండాలి? దేవునితో ఉండడం మందిరంలో సంతోషం. మన బయట ఉన్నప్పుడు ఎవరితో ఉండాలి? ఎవరితో ఉండాలి? నేను సహవాసం చేసే వ్యక్తి త్రాగుబోతు అనుకోండి, అతనితో వెళుతూ ఉన్నాను అనుకోండి. అతడు మందు తెచ్చుకోవడానికి వెళ్ళాడు, నేను కూడా అక్కడ నిలబడి ఉండాల్సి వస్తుంది ఆయన కోసం, అంతే కదా? స్నేహితుడు కదా, నన్ను ఏమనుకుంటారు చెప్పండి? తాగుబోతు అనుకుంటాడు కదా, అంతే కదా? ఒకడు వేశ్యకొంపలో పోతున్నాడు, వాడు స్నేహితుడై ఉన్నాడు అనుకోండి. వాడు పోతా ఉన్నాడు, నువ్వు ఆడ నిలబడ్డావు, నిన్నేమనకాలి? నువ్వు వేషల కోసం పోయినావు అనకాలి, అంతేనంటావా? నువ్వు తిట్టుపోతే వెనకంబడి పోతున్నావు అనుకో, వానికి ఇంకేం పద్దు లేదు, వాడు తిడతాడు. అవతలలో నీవు పక్కన ఉన్నావు కదా, నిన్ను కూడా అనుకుంటాడు, ఈడు కూడా తిట్టుపోతే అనుకుంటాడు. కాబట్టి బహు జాగ్రత్తగా ఆలోచన చేయాలి. మన మాట, మన సహవాసం బహు జాగ్రత్తగా ఉండాలి. అందుకే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఒక మాట చెప్తుంది. ఎందుకంటే మనం లోకంలో ఉన్నాం. మీరు లోకమునకు ఏమన్నాడు ప్రభు? వెలుగై ఉన్నారు. వెలుగు ఏం చేస్తుంది చెప్పండి? వెలిగిస్తుంది. మనం ఎక్కడున్నా వెలిగే వారముగా ఉండాలంటే మన సహవాసం బాగుండాలి, మన మాట బాగుండాలి. కొందరు మందిరంలో పాటలు పాడతారు, మందిరం విరిచే సినిమా పాటలు పాడుతూ ఉన్నారు.
కొందరు మందిరంలో స్తోత్రాలు చేస్తారు, బయటికి వెళ్ళినాక తిట్లు తిడతారు. కొందరు దేవుని శరీరానికి రక్తానికి సాదృశ్యమైనటువంటి పాత్రను లోపలికి నోటిలో పెట్టుకుంటూ ఉన్నారు. ఆ నోటి నుంచి దుర్భాషలు మాట్లాడుతూ ఉన్నారు. ఇది సరైన పద్ధతి కాదు ప్రియులారా. పరిశుద్ధ బైబిల్ గ్రంథం ఏమని చదివిస్తుందో సంగతులు అనేకం ఉన్నాయి. మనం పక్కకి వెళ్తే ముగింపుకు రాలేము. చూడండి, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఎవరితో సహవాసం మనం ఉండకూడదు. మొదటి మాట చూద్దాం. చూడండి, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో పరమ జ్ఞాని అయినటువంటి సొలొమోను చక్కటి మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. మొదటి మాటకు ఆధారంగా ఎవరితో సహవాసం ఉండకూడదు. వాక్యం విని మారు మనసు పొంది బాప్తిసం పొందిన వారు సహవాసంలో ఉండాలి. అయితే దేవుని సహవాసం అయితే దేవునికి స్తోత్రం. సంఘంలో చాలా భక్తి గలవారుగా ఉంటారు. మరి సంఘము బయట కూడా మన సహవాసం ఎవరితో ఉంటుంది? చూడండి, ఆలోచన చేద్దాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఎవరితో సహవాసం ఉండకూడదో మరి మాట కింద కొన్ని సంగతులు ఆలోచన చేద్దాం. చూడండి, సామెతల గ్రంథం 22వ అధ్యాయము 24వ వచనంలో మాటను మనం గమనిద్దాం. చూడండి, 22, 24లో గమనించినట్లయితే ఎవరితోంట? కోపచిత్తునితో సహవాసము చేయకూడదు. గమనిస్తున్నారా? ఎవరితో ఉండకూడదమ్మా మన సహవాసం? ఆయన నువ్వు ఎంత స్నేహితుడైనా కూడా, ఎంత నమ్మదగిన వాడైనా కూడా, ఆయనకి ఎప్పుడైనా కోపం వచ్చిందనుకో, నిన్ను స్నేహితుడు అనుకోడు. ఇక ఏమనుకుంటాడు చెప్పండి? నీ మీద కోపం ప్రదర్శిస్తాడు. తిట్టేవాడు ఎవరినైనా తిడతాడు. బాగా గమనించండి, ఈ మాట పట్టుకోండి. తిట్టేవాడు ఎవరినైనా తిడతాడు. నోటికి హద్దు లేదు, మాటలకు మరీ హద్దు లేదు, ఎవరినైనా తిడతాడు. కోపచిత్తుడితో సహవాసము చేయకు అంటున్నాడు ప్రభు. మన సహవాసం ఎవరితో ఉండకూడదమ్మా? మొదటి మాట, కోపపడేవారితో ఉండకూడదు. కోపపడేవారితో మన సహవాసం ఉందనుకోండి, మనకు నిజమైన స్నేహితులు ఉంటే మనల్ని కూడా విడిచిపెట్టి వెళ్ళిపోతారు. అంతే కదా? నీ స్నేహితుడు కోపపడేవాడు అనుకో, మరి నీ స్నేహితులు యువతలో ఉన్న స్నేహితుడు అనుకుంటారు, అబ్బాయి వానబడి వెళ్తే వాని కోపం వీనిలో ఉంటుంది అనుకుంటాడు. అందుకే భక్తుడు ఒక మాట అన్నాడు, నువ్వెవరో నీ గురించి చెప్పాలంటే నీ స్నేహితుల పేరు చెప్పన్నాడు. వాళ్ళను పేరు చెప్పు, నువ్వు ఎలాంటి ఉండవో నేను చెప్తానన్నాడు. అర్థమవుతుందా సహవాసం? నీ సహవాసం కోపచిత్తునితో ఉండకూడదు. వాడు కోపిష్టి వాడు అనుకో, ఎప్పుడైనా కోపాన్ని ప్రదర్శించే ప్రమాదం నీ మీద ఉన్నది. నీ స్వభావం నీ స్నేహితులకు ఏమనిపిస్తుందంటే వీడు కూడా కోపం గలవాడే అని అనుకునేటట్టు చేస్తుంది. కోపచిత్తునితో సహవాసము చేయకూడదు. దాటి వెళ్దాం. రెండో మాట చూద్దాం. చూడండి, అదే సామెతల గ్రంథం మరి 23వ అధ్యాయంలో కూడా ఒక మాటను జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, 23, 20 వచనంలో జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఏమంట? 23, 20 వచనంలో జ్ఞాపకం చేసుకుంటే సామెతల గ్రంథం, ద్రాక్షారసము త్రాగువారితోనైనను మాంసము హెచ్చుగా తినువారితోనైనను. అమ్మా, నేను చెప్పే మాటలు కదయ్యా ఇవి, దేవుని మాటలు. జ్ఞానేటువంటి సొలొమోను పలుకుతున్నటువంటి మాటలు, యుగాంతమందు బుద్ధి కలగడానికై ఈ మాటలు చెప్తూ ఉన్నాడు. త్రాగుబోతులతోనైనను, ద్రాక్షారసము త్రాగువారితోనైనను, మాంసం హెచ్చుగా తినువారితోనైనను ఏం చేయకూడదట? సావాసం చేయకూడదు. ఒకవేళ త్రాగుబోతు నీకు స్నేహితుడై ఉన్నాడు అనుకో, నేను ముందే నన్ను గురించే చెప్పుకున్నా నేను కదా. ఒకవేళ నీ స్నేహితుడు త్రాగుబోతై ఉన్నాడు అనుకో, వానంబడి బండి మీద నువ్వు పోతున్నావు అనుకో, వానంబడి మార్గంలో నువ్వు పోతున్నావు అనుకో, సహవాసం ప్రమాదం. ఒకవేళ తిండిపోతున్నాడు అనుకో, సమయం లేదు, పాలన లేదు, ఎక్కడ ఏం కనపడినా వాసన కనపడితే సార్ వెళ్ళిపోతూ ఉంటాడు, ప్రమాదం. ద్రాక్షారసము త్రాగువారితోనైనను, మాంసం హెచ్చుగా తినువారితోనైనను సహవాసము ఉండకూడదు. ప్రమాదం ఉంది. ఇప్పుడు ఇలారా ఎప్పుడు ఎలాగ తప్పించుకొని పోతాడో మనకు తెలియదు. నువ్వు స్నేహితుడు గీతుడు అనే విషయం తర్వాత. ఇప్పుడు ఆకలి అయిందంటే ఆగలేడు, సమయానికి తాగేది గుర్తొచ్చిందంటే ఆగలేడు. చాలామంది ఆఫీస్ కన్నా పోతారు, పోలేరేమో కానీ సమయానికి. కొంతమంది బహుశ్రద్ధగా పోతూ ఉంటారు, టయానికి పోయాడు పన్ను కట్టొస్తూ ఉంటారు. అది అంత భయంకరమైనటువంటి వ్యసనం ప్రియులారా. త్రాగుబోతులు, తిండిబోతులు ఏమవుతారంట? దరిద్రులు అయిపోతారు. ఒక దరిద్రుడు నీకు స్నేహితునిగా ఉన్నాడా? ఒక దరిద్రునితో నువ్వు సహవాసం చేస్తున్నావా? నీ జీవితం ఏమైపోతుంది? దరిద్రం పడుతుంది అంతే. దాటి వెళ్దాం, సంగతులు అనేకం ఉన్నాయి.
మొదటిదిగా గమనించినట్లయితే కోపచిత్తునితో సహవాసము చేయకూడదు. ద్రాక్షారసమునైనను మద్యమునైనను ఆహారమునైనను అనగా ప్రియమైన దేవుని బిడ్డారా, ఎక్కువగా ఆశించే వానితో సహవాసం చేయకూడదు. చాలా ప్రమాదం. పెద్దోళ్ళు అంటుంటారు, కోప్పడకండి, మాలోని బుద్ధి ఆడబేట పడుతుందట. సుడు కిలోమీటర్ చెప్పినాడు, వారం వారం మురుసుకట్టెలు తెచ్చుకుంటాడు కాబట్టి. మాంసం బుద్ధి, మాలోని బుద్ధి మాంసం కాడ బయట పడుతుందట. ఒక్క ముక్క తక్కువైందంటే పెళ్ళిళ్ళంతా గందరగోళం అయిపోతాయి. ఎప్పుడు తినిండడు దరిద్రుడు అనుకుంటా. ఒక్క ముక్క, చిన్న ముక్క ఎంత గలిబిలి చేస్తాడో కదా. అందుకే ప్రేమైన దేవుని బిడ్డారా, జాగ్రత్తగా ఉండాలి. విశ్వాసులైన వారు పెళ్ళికి పోయేటప్పుడు కూడా బహు జాగ్రత్తగా వెళ్ళాలి. మన ఊరికి ఒక గొప్ప అవార్డు ఉందిలేండి. లారీలకు పోయే యవనస్తులంతా తాగి వస్తారట. మీకు తెలుసో తెలుతో మాట చెప్తుంటారు. కాబట్టి అటు రోజులతో నువ్వు లారీలో పెళ్ళికి పోయినావు అనుకో, ఒక భయంకరమైన స్త్రీతో నువ్వు సహవాసం చేసి పెళ్ళికి పోయినావు అనుకో, నిన్నేమనుకుంటారు? ఆలోచన చేయాలి. కాబట్టి జాగ్రత్తగా ఆలోచన చేయాలి. నువ్వు సహవాసం ఎవరితో ఉంటున్నావు? లోకంలో ఉన్నప్పుడు మంచివారితో ఉంటున్నావా? మంచి ప్రవర్తన గల వారితో ఉంటున్నావా? చెడ్డ ప్రవర్తన గల వారితో ఉంటున్నావా? అందుకే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో, సామెతల గ్రంథంలో ఒక మంచి మాట ఉంది. దుష్ట సాంగత్యము ఏం చేస్తుంది? మంచునివే, నువ్వు సంఘంలో చాలా మంచిగా ఉన్నావు కదా, కానీ నీ నడవడిక బయటికి వెళితే నీ సహవాస దోషాన్ని బట్టి ఏమైపోతుందట? అది చెడిపేస్తుంది. నువ్వు మంచోనివే, మంచి గాయకునివే, మంచి ప్రసంగికునివే, మంచి పరిచారకుడివే, అయినా నీ సాంగత్యం, నీ సహవాసం చెడిపేస్తాడు. జాగ్రత్తగా ఉండాలి. మనం ఎంత మంచిగా బ్రతకాలనుకున్నా, మనం ఎంత మంచిగా దేవుని కొరకు జీవించాలనుకున్నా, మన సహవాసం బహుముఖ్యమైనది. గమనించండి, రోడ్డు మీద ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా వెళ్ళిపోతూ ఉంటాడు కదా, కానీ ఎవడెక్కడి నుంచి వస్తాడో అర్థం కాదు మనకు. వాడు కొట్టేసి వెళ్ళిపోతూ ఉంటాడు. అంతే కదా జరిగేది. సైతాను కూడా అలాగా స్నేహితులను, మన పక్కనులను ప్రేరేపిస్తూ ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి. దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెడిపి వేస్తుందట. దాటి వెళుదాం. మూడవ సంగతిని చూద్దాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో సామెతల గ్రంథం 28వ అధ్యాయము 7వ వచనంలో మాటను ఆలోచన చేద్దాం. చూడండి, 28:7 జ్ఞాపకం చేసుకుందాం. ఏమంట? 28 ఆ ఉపదేశమును అంగీకరించి కుమారుడు బుద్ధి గలవాడు. ఇక్కడ ఒక సావాసం కనపడుతుంది. మీరు అండర్లైన్ చేసుకుంటారని అనుకుంటున్నా నేను. మీరేమనుకాకరి, మీ కోపం ఎక్కువ అనుకుంటున్నా నేను. పొన్నాపురము నేను వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు చాలామంది యవన తమ్ములు, యవన చెల్లెలు ఉంటారు. ఒక కొత్త ప్రసంగికుడు వచ్చి ఒక ప్రసంగం చెప్పినారంటే మరుసటి రోజు పోయి అడిగితే వాళ్ళు రాసి పెట్టింటారు. నేను ఎన్నోసార్లు చెప్పాను, దేవుడు మీకు జ్ఞానం ఇచ్చాడు, చదవడానికి చదివి ఇచ్చాడు, రాయటానికి చేతులు ఇచ్చాడు. చిన్న పేపర్ ముక్క మీ ఇంట్లో లేకపోతే పేపర్ ముక్కలు కూడా సాయం చేయడానికి సంఘం చాలా రెడీగా ఉంది. డైరీలు ఇచ్చారు, ₹1000 పెట్టి డైరీలు తెచ్చారు, వేలు పెట్టి బైబిల్ తెచ్చారు. ఎంతమంది రాసుకుంటున్నారు? మీరు నమ్మండి నమ్మకపోండి, 4వ తరగతి నుంచి 7వ తరగతి వరకు నేను రాసిపెట్టిన ప్రసంగాలు మా అన్న వరకు ఉన్నాయి నా దగ్గర. అది జీవితంలో గొప్ప ఉపకారంగా ఉంటుంది ప్రియులారా. 10 సార్లు చదివే కంటే 3 సార్లు మేలట. 10 సార్లు చదివే కంటే 3 సార్లు రాయడమే. ప్రసంగం నీ జీవితంలో కార్యరూపం చాల్చాలంటే రాయటం నేర్చుకోండి, బాగుపడతారు. అది ఎప్పుడైనా ఉపయోగపడుతుంది. 3వ మాట చూద్దాం. చూడండి, ఏమంట? తుంటరులతో తన తండ్రికి చూడండి 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 ఎంత మంచి భయంకరమైనటువంటి విషయాలు కనబడతా ఉన్నాయో. 28వ వచనం, 22 కదా చదివినది. 28:7 గమనించినట్లయితే తుంటరులతో సహవాసం చేయకూడదు. తుంటరోడు అనుకో, వాడు ఏం దేశి పెడతాడో నీకు అర్థం. బాగా గమనించండి. 4 వెళ్తున్నారు, అందులో నువ్వు ఉన్నావు. ఉన్నారా మీరు? 4 వెళ్తున్నారు మార్గములో, ఒకడు తుంటరోడు ఉన్నాడు. అందులో తుంటరోని యొక్క లక్షణం ఏం చెప్పండి? ఏదైనా తుంటర పని చేస్తాడు. మనము ముందర వెళ్తుంటే వాడు వెనక వస్తుంటాడు, అనుకోకుండా రాయితో కొట్టింటాడు. మీకు ముందర పోయేదానికి తెలియదు, కొట్టింటాడు. కొడితే అక్కడ రాయి తగిలిన వ్యక్తి ఒక ముసలామై ఉండొచ్చు అనుకోండి. తుంటరోని పని అదే కదా, కోతి లక్షణాలు ఉంటాయి. ఆ రాయి తగిలిన ఆ ముసలామ గట్టిగా రుస్తుంది. ఏం తిడుతుందో మీకే తెలుసు. అప్పుడు ఎవరిని తిట్టిందేమే? 4 తిట్టింది. బాగా గమనించండి. తుంటరుల సహవాసం చేయకూడదు. కొంతమంది ఉంటాడు,
వాడు గుట్కాగాడైతే వాని వెనకమ్మడి ఉన్న వాళ్ళందరూ గుట్కాగాళ్ళు అవుతారో మీదే చెప్పండి, అవుతారా లేదా? ఖచ్చితంగా. ఈ రాత్రి వేళ జాగ్రత్తగా ఆలోచన చేయి. నువ్వు గుటక వేస్తున్నావు, మటక వేస్తున్నావు, లేనిపోని వల్ల నువ్వు చేస్తున్నావు అంటే నీ తోటి వారందరూ కూడా నీ మార్గంలోనికి వచ్చేస్తారు. అందరు కలిసి ఏమవుతారు చెప్పండి? నాశనానికి వెళ్ళిపోవడమే. ఇప్పుడే జ్ఞాపకం చేసుకున్నాం, చెడ్డ సాంగత్యం, దుష్ట సాంగత్యం. నువ్వు మంచిగా ఉండాలనుకోవచ్చు, కానీ ఒకరోజు చెడపేస్తాడు ఆ స్నేహితుడు. కాబట్టి తుంటరి వారితో సహవాసం చేయకూడదు. వీని వల్ల ఎప్పుడు ప్రమాదమే. ఎప్పుడు ఎక్కడ జగడం పెడతాడో, ఎప్పుడు గొడవలు తెచ్చి పెడతాడో మనకు తెలియదు. ఒక ఇంట్లో ఒక తుంటరోడు ఉన్నాడు అనుకోండి, ఇంటికి ఎప్పుడు కొట్లాటలే, ఎప్పుడు ఇబ్బందులే. పురిలారా, తుంటరులతో సహవాసం చేయకూడదు. మొదటి మాట చూసాం కదా, ఎంతమందికి గుర్తుంది చెప్పండి? కోపచిత్తునితో సహవాసం చేయకూడదు. ఇంకా త్రాగుబోతులతో, తిండిబోతులతో సహవాసం చేయకూడదు. మూడో మాట, తుంటరులతో సహవాసం చేయకూడదు. బాగా గమనించాలి. యవ్వన పిల్లలు చాలామంది ఉన్నారు. ఆ కాలం యవ్వనస్తులు వేరు, ఈ కాలం యవ్వనస్తులు వేరు. ఆ కాలం యవ్వనస్తులు చాలా లోబడేటువంటి వారు. ఎవరైనా వాక్యం తెలిసి ప్రార్థనాపరుడై సంఘములో ఒక మంచి సాక్ష్యం కలిగినటువంటి యవనస్తుడు ఎదుగుతున్నాడంటే చాలా రెస్పెక్టెడ్గా ఉండేవారు. ఈ తరం మారిపోయింది. యవనస్తులు మారిపోయారు, చాలా మారిపోయారు. ఫ్యాషన్స్కి పడిపోయారు, అల్లరికి అలవాటు పడిపోయారు, అల్లరితో కూడిన ఆటపాటలకు అలవాటు పడిపోయారు. మారిపోయారు, చాలా మారిపోయారు. ఆ బ్యాచ్ని ఈ రాత్రి వేళ తుంటరుల సహవాసం. నీ పిల్లలమ్మా, నేను వందనాలు పెట్టి చెప్తున్నాను, నువ్వు లక్షల రూపాయలు పెట్టి నీ పిల్లలను చదివివచ్చు, కానీ తుంటరుల సహవాసంలో నీ కుమారుడు కుమార్తె ఉందంటే కలిగే ఫలితం పెద్ద సున్నా. నీ లక్షల రూపాయలు ఏమిటికి పనికిరావు. నీ లక్షల రూపాయల చదువు ఏమిటికి పనికిరాదు. సహవాసం. ఎవరితో తిరుగుతున్నాడు నీ కుమారుడు, నీ కుమార్తె ఎవరితో తిరుగుతున్నారు? సహవాసం బయట గమనించాలి, జాగ్రత్తగా గమనించాలి. ఎంతమంది అడుగుతున్నారు, ఎక్కడ పోయినావు బాబు? అబ్బాయి, కాలేజీకి పోయి వచ్చావు కదా, మరి మిగతా సమయంలో ఎక్కడికి పోయి వచ్చావు? స్కూల్కి పోయి వచ్చావు కదా, ఎక్కడ పోయావు మిగతా సమయం అంతా? 5 గంటల నుంచి 8 గంటల దాకా ఏం చేస్తున్నావు అని ఎప్పుడైనా తండ్రిగా తల్లిగా నువ్వు అడుగుతున్నావా? వాడు ఎప్పుడు వచ్చినా కూడా మనకి వాకిలు తీసి అన్నం పెడతావు, ఇంకా వేడి వేడి నీళ్ళు వచ్చావు వానికి. వాడు ఎక్కడెక్కడ తిరిగి వచ్చాడో నీకే తెలియదు, ఎన్ని తప్పులు చేసి వచ్చాడో నీకే తెలియదు. తుంటర్ల సహవాసం చేయవాడు చెడిపోతాడు. రాత్రి వేళ జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. దాటి వెళ్దాం, చూడండి, దాటి వెళ్దాం. 4వ సంగతిని ఆలోచన చేద్దాం. సామెతల గ్రంథం 29వ అధ్యాయము 3వ వచనంలో మాటను ఆలోచన చేద్దాం. సామెతల గ్రంథం 29వ అధ్యాయము 3వ వచనంలో మాటను చూద్దాం. చూడండి, ఏమంట? జ్ఞానమును ప్రేమించువాడు తన తండ్రిని సంతోషపరుచును. ఆ మాట పట్టుకోండి. వేశ్యలతో సాంగత్యము చేయవాడు అతని ఆస్తిని పాడు చేయను. ఏం సాంగత్యం? ఏ సహవాసం ఇది? వేశ్యలతో సాంగత్యం, వేశ్యలతో సహవాసం. న్యాయాధిపతుల్లో చూసాం కదా, ఎవరు చేశారు వేశ్యలతో సహవాసం? ఎవరు చేశారయ్యా? సంసోన్. వెరీ గుడ్. వేశ్యల సాంగత్యము చేయువానికి ఏం మిగులుతుందంట? రొట్టె తునక కూడా మిగలదట. కాబట్టి మన సహవాసం యవన బిడ్డలు గమనించాలి. వేశ్య సాంగత్యము చేయువాడు నశించిపోతాడు. వేశ్య సాంగత్యం చేసేవానికి ఏం మిగలదు. బాగా గమనించాలి. వేశ్య సాంగత్యం చేసేవానికి రొట్టె తునక కూడా మిగలదంట. జాగ్రత్త సుమా. ఈ రాత్రి వేళ ప్రభు నీతో మాట్లాడుతున్నా. నీ సహవాసం వేశ్యలతో ఉన్నదా? వేశ్య మార్గంలో ప్రయాణించే వారితో ఉన్నదా? వేసే సాంగులతో ఉన్నదా? వేసే సంబంధ సహవాసాలు గల వారితో ఉన్నదా? తస్మత్ జాగ్రత్త. సంసోను తన జీవితంలో వేసే సాంగత్యం చేశాడు. ఏమైపోయాడు చెప్పండి? ప్రభు కొరకు నమ్మకమైనటువంటి న్యాయాధిపతిగా, నాయకుడిగా ఉండవలసినటువంటి వాడు ఏమైపోయాడు చెప్పండి? సింహమును చీల్చినటువంటి వాడు, ఎముకతో యుద్ధాలు చేసినటువంటి వాడు, అనేకులను చంపినటువంటి వాడు ఏమైపోయాడు చెప్పండి? ఎంత అవమానకరమైన బ్రతుకు. కారణం వేశ్యా సాంగత్యం. కాబట్టి బయట మన సహవాస సాంగత్యాలు ఎవరితో ఉండకూడదో ఇప్పుడు 4వ విషయం చూసాం. వేశ్యలతో సహవాసం ఉండకూడదో. జాగ్రత్త సుమా. వేశ్య నోరు ఎలాంటిదంట? లోతైన గొయ్యి. అది ఇరుకైన గుంట. ఇరుక్కున్నావనుకో ఇంక బయటికి రాలేవు. ఒక నవ్వే, ఒక పులికరింపే, ఒక చిలుకరింపే,
ఒక సిగ్నలే మనిషిని నాశనం చేస్తుంది. మొన్న ఒక దినాన్ని చూశాను, నేను ప్రార్థన చేస్తున్నా, ఒక చెల్లెలు సైకిల్ చేస్తూ ఉంది. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. మీరు గమనించారో లేదో, మధ్యలో ప్రార్థన చేసినప్పుడు నేను నడిచాను. ఏం సైకిల్ ఉంటాయి? జాగ్రత్తగా గమనించండి ప్రియులారా. ఒక చూపే, ఒక నవ్వే, ఒక సిగ్నల్, ఒక రిప్రజెంటేషనే జీవితాన్ని నాశనంలోకి నడిపించేస్తుంది. జాగ్రత్త. చాలామంది ఉర్రి పెట్టుకొని సచ్చారు. వేష సాంగత్యం చేయవాడికి రొట్టె తునుక మాత్రం మిగులదు. వేష సాంగత్యం చేయవారికి మహా ప్రమాదం ఉన్నది. అది లోతైన గుంట, లోతైన గుంట. అందులో పడ్డావనుకో నిన్నెవ్వరూ బాగు చేయలేరు, నిన్నెవ్వరూ బాగు చేయలేరు. మీ నాయన ఎంత ప్రార్థన చేసినా, సంఘానికి ఎన్ని సందాలు ఇచ్చినా, మీ తల్లిదండ్రులు సంఘంలో ఎంత పరిచర్య చేసినా, ఎంత పెద్ద భక్తులైనా, నువ్వు తవ్వుకున్న గోతిలో ఎవరు పడినారు? నువ్వే పడుతున్నావు. నీ సహవాసం వేశ్యలతో ఉందా? జాగ్రత్త సుమా. నీ వయసు చదువుకోవలసింది, మంచిగా నీ జీవితాన్ని, నీ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవలసింది. తల్లిదండ్రులు కష్టపడి నిన్ను చదివిస్తూ ఉన్నారు, చెమటోడ్చి నిన్ను చదివిస్తూ ఉన్నారు ధనాన్ని పెట్టి. ఏం చేస్తున్నావు? అల్లరితో కూడుకున్న ఆటపాటలతో తిరుగుతున్నావా? వేసే సాంగత్యం చేస్తూ ఉన్నావా? గుట్టుకాలు వేస్తున్నావా? జాగ్రత్త. మలమలలాడే మహాభయంకరమైన అగ్నిగుండం ఉన్నది. అక్కడ ఎవ్వరు నిన్ను కాపాడలేరు, అక్కడ ఎవ్వరు నిన్ను విడిపించలేరు. దాటి వెళదాం. చూడండి, మరొక సంగతిని ఆలోచన చేద్దాం. సామెతల గ్రంథం, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి ఆలోచన చేద్దాం. సామెతల గ్రంథం 31వ అధ్యాయము 3వ వచనంలో మాటను ఆలోచన చేద్దాం. చూడండి, నశింపజేయు స్త్రీలతో సహవాసం చేయకూడదు. నశింపచేయు స్త్రీలు వీళ్ళు ఎలాగుంటారంట? వీరు భక్తి ముసుగు వేసుకొని ఉంటారు. వేషలంటే వారికి పేరుంది, వారిని అందరూ ఐడెంటిఫై చేయగలుగుతారు. నశింపచేయు స్త్రీలతో సహవాసము చేయకూడదు. భక్తిగా ఉన్నప్పుడు భక్తిగానే ఉంటారు, యుక్తిని ప్రదర్శించేటప్పుడు యుక్తి ప్రదర్శిస్తూ ఉంటారు. ఎన్ని మోసాలు జరుగుతున్నాయండి భక్తి ముసుగులో. చదువు. నీ బలమును స్త్రీలకు ఇయ్యకుము, రాజులను నశింపజేయు, రాజులను నశింపజేయు స్త్రీలతో సహవాసము చేయకుము. ఎవరిని నశింపజేస్తారమ్మా? రాజుల్ని బడగొట్టేస్తా ఉన్నారు. రాజులను నశింపజేయు స్త్రీలతో సహవాసము చేయకండి, వేశ్యలతో సహవాసం చేయకండి, త్రాగుబోతులతో సహవాసం చేయకండి, తిండిబోతులతో సహవాసం చేయకండి, తుంటరులతో సహవాసం చేయకండి, కోపం ఎక్కువతో సహవాసం చేయకండి. అది నీ జీవితానికి క్షేమాన్ని కలిగిస్తుంది. ఆ సహవాసం నీకు ప్రమాదం తెచ్చిపెడుతుంది. అబ్బాయిలు, అమ్మాయిలు గమనించాలి. ఇంట్లో మీ తల్లిదండ్రులు నీకు చెప్పకపోవచ్చు. ఈ రాత్రి వేళ ప్రభు నీకు చెప్తున్నాడు, నీవు బాగుపడాలని చెప్తున్నాడు. నీ భవిష్యత్తు బాగుండాలని, నువ్వు అందరిలో మంచివాడు అనిపించుకోవాలని, ఉన్నతమైనటువంటి ప్రభు కొరకు సాక్షిగా బ్రతకాలని ప్రభు రాత్రి వేళ నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరితో సహవాసం ఉండకూడదట మనం ఇప్పుడే జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, ఆలోచన చేద్దాం. మొదటి తలంపును చూసాం కదా, దాటి వెళదాం. మరి రెండో తలంపును చూద్దాం. మరి ఒకవేళ మన సహవాసము వారితో ఉంటే, అంటే అపకీర్తి అవమానం తెచ్చే వారితో ఉంటే, అల్లరోళ్ళతో ఉంటే, చిల్లరోళ్ళతో ఉంటే, వేషలతో తిరిగే వారితో ఉంటే, భయంకరమైన స్త్రీలతో ఉంటే, పాపం చేసే వారితో ఉంటే కలిగే నష్టం ఏంటి? ఎవరితో సహవాసం చేయకూడదో మనం చూసాం. ఒకవేళ నువ్వు సహవాసం చేసావు అనుకో, ఏం కలుగుతుంది? ఏం నష్టాలు వస్తాయి? చూడండి, కొద్దిగా సంగతులు జ్ఞాపకం చేసుకొని ముగించుకో. రెండవ అంశాన్ని గమనించినట్లయితే, మరి ప్రభుకు వ్యతిరేకమైనటువంటి జీవితం గలవారితో ఒకవేళ నీ జీవితంలో సహవాసాన్ని కలిగి ఉంటే ఏమి నష్టాలు వస్తాయో చూడండి, టకటక జ్ఞాపకం చేసుకుందాం. అదే సామెతల గ్రంథం 28వ అధ్యాయము 7వ వచనంలో గమనించినట్లయితే, నీ కుటుంబానికి మంచి పేరు ఉంటుంది, మీ తల్లిదండ్రులకు మంచి పేరు ఉంటుంది, ఆ వీధిలో మీ యొక్క కుటుంబానికి ఒక మంచి సాక్ష్యం ఉంటుంది. నిన్ను బట్టి, నీ సహవాస జీవితాన్ని బట్టి, నీ అల్లరి జీవితాన్ని బట్టి, నీ వ్యభిచారపు బ్రతుకును బట్టి, నీ త్రాగుబోతు బ్రతుకును బట్టి, నీలో ఉన్నటువంటి దరిద్రపు అలవాట్ల సహవాసాన్ని బట్టి ఏం కలుగుతుందంట? 28:7లో గమనించినట్లయితే అపకీర్తి వస్తుంది. తండ్రికి అపకీర్తి వస్తుంది. మీ నాయన చాలా బాగా బతుకుతున్నాడు, రాత్రికి ఉల్లిగడ్డ కారం తింటాడు, మధ్యాహ్నం గంజి తాగుతాడు, అవసరమైతే ఏదో ఒకటితో పూటను గడుపుకుంటూ నీకు మంచి బట్టలు ఇచ్చి, మంచి చెప్పులు ఇచ్చి, మంచి సెల్ ఫోన్ ఇచ్చి,
వాళ్ళ నాయన నడుచుకుంటూ పోతుంటాడు, ఆయనకు బండి కొనికిచ్చింటాడు. తండ్రికి ఏమొస్తుందంట? అపకీర్తి వస్తుందట. తిని తినక ఉండి ఉండక కుమారుడు కుమార్తెని నీ కొరకు పెట్టుబడి పెడితే నీ సహవాసం దేవునితో గాక, దేవుని పిల్లలతో గాక, దేవుని సంఘముతో గాక, లోకముతో ఉంటే ఏమొస్తుందట? నీ తండ్రికి అపకీర్తి వస్తుంది. తమ్ముడు జాగ్రత్తమ్మా, నిన్ను బట్టి మీ నాయన ఎంత దుఃఖపడుతున్నాడో. చెల్లి, నిన్ను బట్టి నీ తల్లి నీ తండ్రి ఎంత దుఃఖపడుతున్నారో. ఈ కుమారుడు నాకు పుట్టకున్నా చాలయా, ఒక్కడైతే సరిపోవు నాకు. ఈ కుమార్తె నాకు పుట్టకున్నా చాలయా, ఆ ఒక్కతే సరిపోనయ్యా. ఈమె వల్ల నా కుటుంబానికి నాకు ఎంత అవమానం అని చెప్పేవారు ఎంతమంది లేకపోలేదండి. ప్రియ యవన బిడ్డ, యవన తమ్ముడు, ఈ రాత్రి వేళ ప్రభు నీతో మాట్లాడుతుంది. నీ తండ్రికి అపకీర్తి వస్తుంది. దుష్టుల సహవాసంలో ఉంటే, పాపుల సహవాసంలో ఉంటే, త్రాగుబోతుల సహవాసంలో ఉంటే, వ్యభిచారుల సహవాసంలో ఉంటే నీ తండ్రికి, నీ తల్లికి, నీ కుటుంబానికి, నీ సంఘానికి ఏమొస్తుందంట? అపకీర్తి వస్తుంది. ఇది అన్ని డబ్బులు పెట్టుకున్నా పోదు. ఒకసారి అపకీర్తి వచ్చిందనుకో, నీ కుమారుడో నీ కుమార్తెను గురించినటువంటి అవమానం ఏదైనా జరిగిందనుకో, నువ్వేం చేసుకున్నా పోదు. తల్లకిందులు తపస్సు పట్టినా పోదు. జాగ్రత్త పడాలి. అందుకే పెద్దలు అంటుంటారు, బహు జాగ్రత్తగా ఉండాలి. తల్లిదండ్రులకు అపకీర్తి తెచ్చేటువంటి మన జీవితాలు ఇంకా దేవుని ఎరిగి కూడా ఉంటే జాగ్రత్త పడాలి. ప్రభు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. మొదటి నష్టం అపకీర్తి వస్తుంది. రెండోది దాటి వెళ్దాం. చూడండి, పరిశుద్ధ బైబిల్ గ్రంథములో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 33వ వచనంలో గమనించినట్లయితే, నువ్వు భక్తిగా నడిచేవాడవైనప్పటికీ సహితం నీ సాంగత్య జీవితాన్ని బట్టి, నీ తల్లిదండ్రులు భక్తి గలవారు అయినప్పటికీ సహితం నీ సాంగత్య జీవితాన్ని బట్టి భక్తి ఏమైపోతుందంట? నీ భక్తి చెడిపోతుందంట. భక్తి నడవడిక చెడిపోతుంది. చదవలేకపోతున్నారు మీరు. మొదటి కొరింథీ 15:30, మోసపోకుడి, దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెడిపివేయును, నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపము చేయకండి. నీ భక్తి నడవడిక చెడిపోతుంది. మోసపోకండి. ఎవరెవరి వైపు నువ్వు ఏలు పెట్టి చూపొద్దు. మోసపోకుడి, దేవుడు ఎక్కరింపబడుడు. దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెడిపివేస్తుంది. భక్తి మార్గంలో ఉన్న నీ భక్తి జీవితాన్ని, భక్తి మార్గంలో ఉన్న నీ కుటుంబాన్ని చెడిపివేస్తుంది. నీ భక్తి మార్గాన్ని అంతా చెడిపివేస్తుంది. రెండో నష్టం, భక్తి మార్గం చెడిపోతుంది. నిన్ను బట్టి తల్లిదండ్రులు సహవాసానికి రాలేకపోతున్నారు. నిన్ను బట్టి తల్లిదండ్రులు పరిచర్లో ఉండలేకపోతున్నాడు. నిన్ను బట్టి నీ తల్లిదండ్రులు కృంగిపోతూ ఉన్నారు. ఆలోచించావా ఎప్పుడైనా? కలిగే నష్టం, లోకములో సహవాసం కలిగి ఉండటాన్ని బట్టి, లోకములో ఉన్న వారితో సహవాసము, అలవాట్లు కలవారితో సహవాసాన్ని ఉండటాన్ని బట్టి కలిగే రెండో నష్టాన్ని మనం చూస్తూ ఉన్నాం. భక్తి నడవడిక చెడిపోతుంది. సామెతల గ్రంథం 29వ అధ్యాయం 3వ వచనంలో మాటను గమనించినట్లయితే, 29:3లో గమనించినట్లయితే, ఆస్తి అంతా ఏమైపోతుందంట? పాడైపోతుందంట. నీ సహవాసం దేవునితో కాక లోకములో పాపపు అలవాట్లు గలవారితో ఉన్నదనుకో, ఆస్తి అంతా ఏమవుతుందంట? ఆస్తి అంతా పాడైపోతుంది. మన ఊర్లో పేరుగాంచినటువంటి వారు ఉన్నారు. ఈరోజు ఒక సెంటు పొలం కూడా లేదు. వారిని గురించి చాలా బాధాకరం. కారణం ఏంటో తెలుసా? పాపపు అలవాట్లు, వ్యభిచారపు అలవాట్లు. గట్టిగా చెప్పాలంటే వ్యభిచారపు అలవాటు. కుటుంబాలు ఊరిని వదిలిపెట్టిపోయాయి. పాపము వలన వచ్చే జీతం మరణం. ఆస్తి పాడైపోతుంది, జీవితం పాడైపోతుంది, కుటుంబాలు పాడైపోతున్నాయి. రొట్టె తునుక కూడా మిగలలేదు ఈరోజు. అనేకులున్నారు. కారణం ఒకటే, వ్యభిచారము చేయవారికి దేవుని యొక్క ఉగ్రత వస్తుంది. ప్రియులారా, కొన్ని కుటుంబాలు ఉన్నాయి, చాలా బాధ కలిగిస్తుంది. ప్రియులారా, యవ్వనంలో నీలో ఉన్నటువంటి ఆవేశాన్ని బట్టి, యవ్వనంలో నీలో ఉన్నటువంటి కామ ఏచ్ఛలను బట్టి, ఇష్టానుసారంగా బ్రతికిన బ్రతుకును బట్టి పిల్లలకు దిక్కులేని పరిస్థితులు వచ్చేస్తూ ఉన్నాయి. పిల్లలు దిక్కులేని వారు అయిపోతూ ఉన్నారు. అవసరానికి 10 రూపాయలు ఇవ్వలేని పరిస్థితిలోకి వస్తున్నారు. కారణం, నీ దోషములు పిల్లల మీదకి వచ్చేస్తూ ఉన్నాయి. నీ పాపపు కార్యములు నీ పిల్లలను పట్టుకొని పీడిస్తూ ఉన్నాయి. వారి భవిష్యత్తు లేకుండా చేస్తూ ఉన్నాయి.
ఆస్తి అంతా ఏమైపోతుందంట? పాడైపోతుందంట. కీర్తి పోతుంది, భక్తి పోతుంది, ఆస్తి పోతుంది, ఇంకేమొస్తుందట? చూడండి, ఆలోచన చేద్దాం. కీర్తనల గ్రంథం 106 కీర్తన 3వ వచనంలో మాటను గమనించి 35వ వచనం గమనించినట్టయితే 106 అన్యజనులతో సహవాసము చేయవానికి వారి క్రియలు నేర్చుకొనిరి, వారి విగ్రహములకు పూజ చేసిరి. ఉరి ఉరి అమ్మా చెప్పాను ఇంతకుముందే నేను, అది ఏమవుతుందంట? ఉరి అవుతుందంట. చెల్లి తమ్ముడు గమనించాలా, అన్యజనుల సహవాసం ఉరి. అమ్మా గమనించు, ఉరి అవుతుంది. జీవితానికి ఎంత నష్టమో చూడండి. అన్యుల సహవాసం, లోకస్తుల సహవాసం, త్రాగుబోతుల సహవాసం, వేశ్యల సహవాసం ఏం తెస్తుందమ్మా? ఉరి తెస్తుంది, ఉరి తెస్తుంది. ఇంకొక మాట కూడా ఉంది సామెతల గ్రంథంలో గమనించినట్లయితే 22, 24, 25 చదవండి. సామెతల గ్రంథం 22వ అధ్యాయము 24, 25 వచనాలు గమనించి, గోపచిత్తునితో సహవాసము చేయకుము, క్రోధము గలవానితో పరిచయము కలిగి ఉండకుము, నువ్వు వాని మార్గములను అనుసరించి నీ ప్రాణమునకు ఉరి తెచ్చుకుంటావు, నీ ప్రాణమునకు ఉరి తెచ్చుకుంటావు. వాని ఎంబడి పోయినావు అనుకో, ఇప్పుడే చెప్పాను, నలుగురు పోతున్నారు అనుకోండి, ఒకడు తుంటురోడు ఉంటాడు, వాడు రాయేస్తాడు, నలుగురికి వస్తుందా? దొరికినోని దొరికినట్టు కొడతారా కొట్టరా? మీరే చెప్పండి. దొరికినోని దొరికినట్టు కొడతారు. పిల్లలు గమనిస్తున్నారా? ఒకవేళ నీ స్నేహితుడు అల్లరోడైతే, నువ్వు తిరిగే సహవాసం అల్లరితో కూడుకున్నదైతే, అవమానం నీ తల్లిదండ్రులకు వస్తుంది, అపకీర్తి నీ తల్లిదండ్రులకు వస్తుంది, అది చివరికి ఉర్రవుతుంది. తల్లిదండ్రులు నేను పిలిచి అప్పుడప్పుడు మాట్లాడిస్తూ ఉంటాను, ఏమ్మా పిల్లల్ని అలాగ పెంచుతున్నావు, కష్టపడి పని చేస్తున్నావు, తెల్లవారుజామున 5 గంటలకు పోతున్నావు ఆటకెక్కి, వచ్చిన డబ్బు అంతా పెట్టి పిల్లగాని చదివిస్తున్నావు, లేచింది మొదలు వాడు రోడ్ల మీదే ఉంటున్నాడు. అన్నా నేను ఎంత చెప్పినా వాడు వినట్లేదన్నా. వాడు ఏమంటాడంట తెలుసా? తల్లిదండ్రులను ఏమంటాడట? నేను చెప్పండి, నేను చస్తా. ఏం చేస్తాడంటేనా? కలెక్టర్ అవుతానని చెప్పట్లేదు, ఇంజనీర్ అవుతానని చెప్పట్లేదు, డాక్టర్ అవుతానని చెప్పట్లేదు, అమాలు పని చేస్తానని చెప్పట్లేదు. ఈ దరిద్రుడు ఏమో చెప్తున్నాడట? నేను చస్తా. నా బోడేటైతే ఒకటే మాట చెప్తాడు, సౌపు. ఏం సచ్చే భూమికి ఏమన్నా బరువు పెరుగుతుందే తగ్గుతుందే? కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, యవన బిడ్డలు ఇలాగ తయారైపోయారు, తల్లిదండ్రులకు ఊరి అయిపోయారు. వాళ్ళ ప్రాణానికి వాడు ఊరి తెచ్చుకుంటున్నాడు. వాడు చావడు, కానీ ఎవరు చంపుతున్నాడు? తల్లిదండ్రులను చంపుతా ఉన్నాడు. ఈ ప్రాణమునకు మీరు ఊరి తెచ్చుకుంటారో. దుష్ట సాంగత్యం, లోక సహవాసం, పాపపు సహవాసం, పాప అలవాట్లు, పాపపు స్నేహితుడు, నీకు ఉరి, నీ తల్లిదండ్రులకు ఉరి పెట్టుకున్నారు. ఎంతమంది ఉరి పెట్టుకున్నారండి? బైబిల్ చరిత్రలో చాలా ఉన్నారు. దాటి వెళ్దాం, సమయం సరిపోదు, దాటి వెళ్దాం. చూడండి ఎన్ని చూసాం, 4 సంగతులు చూసాం కదా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో. చూడండి, ఆలోచన చేద్దాం. సామెతల గ్రంథం 23వ అధ్యాయము 20, 21 వచనాలు చూద్దండి. ప్రభుకు వ్యతిరేకమైనటువంటి సహవాసం గల వారికి కలిగే నష్టాలు ఏమంట? త్రాగుబోతులను, తిండిపోతులను, దరిద్రులగును, నిద్రమత్తు చింపిరి గుడ్డలు ధరించుటకు కారణమవుతుంది. నిద్రమత్తు ఏం చేస్తుందంట? వీడు చదవడు, పొద్దునూకులు నిద్రపోతాడు, ఏం చేస్తాడు? త్రాగుడుకు అలవాటు అయిపోతాడు. ఇదేం చేస్తుందంట? చింపిరి గుడ్డలు ధరించుటకు కారణమవుతుంది. చింపిరి గుడ్డలు ధరించుటకు కారణమవుతుంది. గమనించాలి యవ్వన బిడ్డలు, తమ్ముళ్ళు గమనించాలి. మీ తండ్రి ఒకటే డ్రెస్సుతో ఎన్ని సంవత్సరాలు గడుపుతున్నాడు? నీకు ఎన్ని డ్రెస్సులు పట్టించాడు? నీకు ఎప్పుడన్నా జ్ఞానం అవుతుందా? ఇంట్లో కొట్లాడే వాళ్ళు ఉండాలి డ్రెస్సులు పట్టేయకుంటే తల్లిదండ్రుల మీద. ఈయనేమో పెద్ద కలెక్టర్ అయినట్టు కదా. చింపిరి గుడ్డలు ధరించుటకు కారణమవుతుంది. చింపిరి గుడ్డలు ధరించుటకు కారణమవుతుంది. రాత్రి వేళ నీ సహవాసం ఎలాగుంది తమ్ముడు? గమనించు నాయనా. నీ బ్రతుకు బాగుపడాలని దేవుడి రాత్రి వేళ నీతో మాట్లాడుతున్నాడు. లేదు నాకు కాబట్టదు లేనుకుంటే ఉరి వస్తుంది, ఉరి వస్తుంది. ఈరోజు నువ్వు నిర్లక్ష్యం చేస్తే, ఈరోజు మంచి స్నేహితుడు కదా అని నువ్వు అనుకుంటున్నావు, కానీ వానిలో ఏముంది? సాతానుడున్నాడు, సాతానుడున్నాడు. మంచిగా కనబడతా ఉన్నాడు కానీ వాని యొక్క అలవాట్లన్నీ సాతాను అలవాట్లు కాబట్టి ఒకరోజు నీకు ఉర్రవుతాడు, ఒకరోజు నీ కుటుంబానికి ఉర్రవుతాడు.
ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో సమయం దాటిపోయింది, త్వరగా ముగించుకుందాం. చూడండి, ఆలోచన చేసి ముగించుకుందాం. 2 అంశాలు చూసాం. 3వ అంశం నేను 5 నిమిషాల్లో ముగిస్తున్నాను. మన సహవాసం అయితే ఎవరితో ఉండాలి అన్న, నేను యేసుక్రీస్తుని నమ్ముకున్నాను కదా, నేను ఎవరితో సహవాసం చేయాలి, ఎవరెవరితో నేను సహవాసం చేయాలి? చూడండి, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఒక మాటను నేను జ్ఞాపకం చేసి దాటి వెళుతాను. దేవునితో మన సహవాసం ఉండాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 24వ వచనంలో మాటను గమనించినట్లయితే, దేవునితో మీ సహవాసం ఉండాలి. బ్రదర్, తమ్ముడు, అమ్మా, ఎవరితో ఉండాలి నీ సహవాసం? నీ ఫ్రెండ్షిప్ ఎవరితో ఉండాలి? దేవునితో ఉండాలి. దేవుని కంటే ఎవరు గొప్పవారు లేరు భూలోకంలో. దేవునితో నీ సహవాసం ఉండాలి. సహోదరులారా, ప్రతి మనుష్యుడును ఏ స్థితిలో పిలువబడెనో ఆ స్థితిలోనే దేవునితో సహవాసం కలిగి ఉండాలి. నిన్ను పిలిచాడు మందిరంలోనికి దేవుడు. ఎందుకు పిలిచాడట? దేవునితో సహవాసం కలిగి ఉండాలని పిలిచాడు. దేవునితో సహవాసం కలిగి ఉండాలి. రెండవదిగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 1వ అధ్యాయం 9వ వచనం 1:9లో గమనించినట్లయితే, కుమారునితో మన సహవాసం ఉండాలి. 1:9లో గమనించినట్లయితే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. కుమారుని సహవాసంతో ఉండాలి. మన తండ్రితో సహవాసం ఉండాలి, అనగా దేవునితో సహవాసం ఉండాలి, కుమారునితో సహవాసం ఉండాలి, పరిశుద్ధాత్మని సహవాసం. 2 కొరింథీ 13:14లో గమనించినట్లయితే, పరిశుద్ధాత్మునితో సహవాసం ఉండాలి. పరిశుద్ధాత్మునితో మన తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముల సహవాసాలు మనకు ఉండాలి. అది త్రిత్వాన్ని గురించినటువంటి సంగతి. చూడండి, దాటి వెళుదాం. సామెతల గ్రంథం 13వ అధ్యాయము 20వ వచనంలో మాటను గమనిద్దాం. చూడండి, సామెతలు 13:20 వచనంలో, మూర్ఖ చిత్తులు యెహోవాకు ఏయులు, యథార్థంగా ప్రవర్తించువారు ఆయనకి ఇష్టలు. జ్ఞానముతో కూడుకున్నటువంటి సహవాసం ఉండాలి. యథార్థవంతులతో మన సహవాసం ఉండాలి. మోసం చేసేవారితో ఉండకూడదు. మోసము చేసేవారితో మన సహవాసము. యథార్థవంతులు ఆయనకి ఇష్టలు, యథార్థవంతులు ఆయనకి ఇష్టలు, జ్ఞానము గలవారు ఆయనకి ఇష్టలు, భక్తి గలవారు ఆయనకి ఇష్టలు. చూడండి, అపోస్తుల కార్యము 2వ అధ్యాయం 42వ వచనంలో ఒక మాట అంటాడు. చూడండి, 2:42లో మనం గమనించినట్లయితే ఏమంటున్నాడు చూడండి, ఆలోచన చేద్దాం. మీరు అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విడుచుట యందును, ప్రార్థన చేయుట యందును వెడతెగగా ఉండాలి. ఆ 4 సంగతులు దేని తెలియజేస్తున్నాయి? భక్తి గలవారితో సహవాసం. భక్తి గలవారితో సహవాసం. ఈ 4 ఏం తెలియజేస్తున్నాయి? నువ్వు బోధలో ఉన్నావు, నువ్వు సహవాసంలో ఉన్నావు, నువ్వు రొట్టె విరుచులో ఉన్నావు, నువ్వు ప్రార్థనకు లో ఉన్నావంటే దీనికి అర్థం నువ్వు భక్తుల గుంపులో ఉన్నావని. రాత్రి వేళ నీ సహవాసం భక్తుల గుంపులతో ఉండాలి, లేదా భక్తులతో ఉండాలి. ఎప్పుడెప్పుడు ఉండాలంట? ఎడతెగక ఉండాలి. ఎడతెగక ఉండాలి. ఏదో అత్యవసరమైతే తప్ప ఎడతెగగా మన సహవాసం ఉండాలి. అప్పుడే ప్రభులో మనం స్థిరపడగలం, అప్పుడే ప్రభు కొరకు మనం బలపడగలం. కాబట్టి మన సహవాసం దేవునితో ఉండాలి, కుమారునితో ఉండాలి, పరిశుద్ధాత్మని నడిపింపులో ఉండాలి, జ్ఞానులతో ఉండాలి, భక్తి గల వారితో మన సహవాసం ఉండాలి. భక్తి గల వారితో ఉండాలి. భక్తిహీనులతో వద్దు, ప్రమాదం. భక్తిహీనులతోనూ సహవాసం చేస్తే చెడిపోతావు. మరి విశేషంగా ఈ దినాల్లో వేషం వేసుకున్న భక్తి ఎక్కువైపోయింది. అనేక సంగతులు ఎరుగుదము. కుటుంబాలు భగ్నమైపోయాయి. అమ్మా, మంచిగా భక్తిపరుడు అని చెప్పేసి ఇంటి దగ్గరికి రానియాల్సిన అవసరం ఏమి లేదు. చెల్లి, మంచిగా భక్తిపరుడు అని చెప్పేసి ఇంటి దగ్గరికి రానియాల్సిన అవసరం ఏమి లేదు. భక్తే, పరిశుద్ధతనే, సహవాసమే. ఏ దానికి అదే. ఆయన భక్తి గలవాడని చెప్పేసి ఇంటికానికి రావాల్సిన అవసరం లేదు. ఆమె భక్తి కలగదని చెప్పేసి ఇంటి దగ్గరికి రావాల్సిన అవసరం లేదు. భక్తే, సహవాసమే, సాక్ష్యమే, పరిశుద్ధత. దేనికదే. జాగ్రత్త సుమా, కొంపలు మునిగిపోతాయి. ఏ సహోదరుని నమ్మకుడి. ఏమంట? ప్రతివాడు తంత్రగొట్టై తన పొరుగువాని కొంపను ముంచనికి తయారైపోయినాడంట. ఎన్ని కుటుంబాలు నాశనమైనాయి చెప్పండి.
చూడ్డానికి యవనస్తుడే, భక్తి గలవాడే, ప్రసంగికుడే, పాటలు పాడేవాడే, ఇంటికి వస్తూ ఉంటే ఏమనలేదు తల్లిదండ్రులు. కొంతకాలానికి అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోయాడు. నమ్మొచ్చా? ఏ సహోదరుని నమ్మకండి. ప్రతివాడు తంత్రగొట్టై తన యొక్క పొరుగు వాని కొంప ముంచనికి తయారైన సహవాసం బహు విలువైంది. అటువంటి విలువైన సహవాసం మన జీవితంలో కోల్పోకుండా ప్రభు కొరకు నమ్మకంగా బ్రతికి ఆయన రాకడ వచ్చే వరకు పరిశుద్ధతను, పవిత్రతను కాపాడుకొని నమ్మకమైన దాసుడా, శ్రమల్లో, అవమానాల్లో, కష్టాల్లో, కన్నీటిలో, యవ్వన కాలములో యవ్వన ఇచ్చలనన్నిటినీ తెగించి నా కొరకు ధైర్యంగా రోషంగా బ్రతికావు ఏసేపు వలెని ప్రభు చేత మెప్పు పొందడానికి దేవుడి కొద్ది తలంపులు మన కొరకు దీవించినట్లుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. తలలు ఉంచి మోకరించండి. అందరూ కళ్ళు మూసుకొని చక్కగా కళ్ళు మూసుకోండి. ఎవ్వరు కూడా అటు ఇటు చూడకూడదు. అమ్మా కళ్ళు మూసుకోండి. కాళ్ళు లేవా? కాళ్ళు ఉన్న వాళ్ళంతా మోకరించి, కళ్ళున్న వారంతా కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేస్తున్నాను. ఎవ్వరు కూడా అక్కడిక్కడ చూడకూడదు. ఈ రాత్రి వేళ ప్రభు నీతో మాట్లాడాడు. ప్రభు నీతో మాట్లాడినటువంటి మాటలు నీ జీవితానికి అవసరమైనటువంటి మాటలు. ఈ మాట పోతే నీ బ్రతుకులో నువ్వు బాగుపడలేవు. ఈ మాటలు విడిచిపెడితే నీ జీవితం నష్టానికి, నాశనానికి పోతుంది. తమ్ముడు ఆలోచన చేయి, చెల్లి నువ్వు ఆలోచన చేయి. నీ బ్రతుకు ఏమవుతుందో, నీ జీవితం ఏమవుతుందో, నీ భవిష్యత్తు ఏమవుతుందో నీకు తెలియదు కదా. ప్రభు రాత్రి వేళ నువ్వు బాగుపరచాలని, నీకు మంచి జ్ఞానం ఇవ్వాలని, మంచి చదువుని ఇవ్వాలని, మంచి అభివృద్ధిని ఇవ్వాలని, మంచి స్నేహితులను ఇవ్వాలని, మంచి భవిష్యత్తు నీ కొరకు ఆయన తీసిపెట్టిన దేవుడిగా రాత్రివేళ సూటిగా తేటగా నీతో మాట్లాడుతున్నాడు. ఆయనతో సహవాసము చేసిన ఎడలా నీకు మేలుంది. ఆయనతో సహవాసం చేసిన ఎడల నీకు అభివృద్ధి ఉంది. ఆయనతో సహవాసం చేసిన ఎడల నీకు సమాధానం ఉంది. రాత్రివేళ ఆయన సహవాసం నువ్వు ఇష్టపడుతున్నావా? ఆయన సహవాసానికి నువ్వు ఇష్టపడుతున్నావా? అయితే హృదయం మీద గట్టిగా చేపెట్టుకొని కళ్ళు మూసుకొని, ప్రభువా నువ్వు కావాలి నాకు. నా సహవాసం అయితే లోకముతో ఉన్నది, పాపముతో ఉన్నది, వ్యభిచారుల మార్గంలో ఉన్నది, త్రాగుబోతు తనములో ఉన్నది, గుట్టుకాలు వేసుకునే దాంట్లో ఉన్నది, మోసం చేసేవారితో ఉన్నది, అల్లరి చేసేవారితో ఉన్నది. ప్రభువా నేను తెలియక మంచివాడు అనుకుంటున్నాను కానీ వీడు అల్లరోడు. ప్రభువా తెలియక నేను వీని స్నేహం చేస్తున్నాను కానీ వీడు భయంకరమైనటువంటి గుట్టుకావాడు. ప్రభువా తెలియక ఇతనితో నేను స్నేహం చేస్తున్నాను కానీ ఇతనికి పాపపు అలవాట్లు ఉన్నాయి. ప్రభువా తెలియక ఇతనితో నేను సహవాసం చేస్తున్నాను కానీ ఇతనిలో వ్యభిచారపు అలవాట్లు ఉన్నాయి. ప్రభువా నన్ను క్షమించు నాయనా. తెలియక ఇప్పుడు ఎంతో సమయాన్ని నేను పోగొట్టుకున్నాను. ప్రభువా స్నేహితుడు మంచివాడు అనుకున్నాను. ప్రభువా నన్ను నాశనానికి నడుపుతున్నాడని నీ మాటల ద్వారా నాకు వినిపించారాయి. నా కుటుంబానికి అవమానం, నా దేవునికి అవమానం, నా తల్లిదండ్రులకు అవమానం, నాకు అవమానం, భయంకరమైనటువంటి ఊరి ప్రభువా నా జీవితానికి వచ్చే విధంగా నీ లేఖనాల్లో నాకు ఎత్తి చూపారు నాయన. రాత్రివేళ నీకు నా యొక్క హృదయాన్ని అప్పచెప్పుకుంటున్నాను, నా జీవితాన్ని అప్పచెప్పుకుంటున్నాను, నా బ్రతుకును అప్పచెప్పుకుంటున్నాను. ఇంతవరకు నేను తిరిగిన తిరుగుడు చాలు ప్రభువా. ఈరోజు నేను ఫుల్ స్టాప్ పెడుతున్నా. నా సహవాసం, నా సాంగత్యం, నా స్నేహితులను అందరినీ నేను దూరం పెట్టుకుంటా. నువ్వు నాకు కావాలి ప్రభువా, నువ్వు నాకు కావాలి. నీ సంఘం నాకు కావాలి, నీ సహవాసం నాకు కావాలి, భక్తుల సహవాసం నాకు కావాలి, పరిశుద్ధుల సహవాసం నాకు కావాలి. నీ రాత్రి వేళ నువ్వు తీర్మానం చేసుకుంటే దేవుడు నీ జీవితాన్ని బాగు చేస్తాడు. ప్రార్థన చేస్తున్నాను. నీ తీర్మానం ఏమిటో ఒక్కసారి ఆలోచన చేసుకో. నీ ఆలోచన ఏమిటో ఒక్కసారి నువ్వు ఆలోచన చేసుకో. నీ బ్రతికేమవుతుపోతుందో ఒకసారి నువ్వు ఆలోచన చేసుకో. ప్రార్థన చేస్తున్నాను. ప్రేమగల తండ్రి, ఇచ్చిన లేఖనాల కొరకై స్తోత్రం. మీతో సహవాసం చేస్తే మా బ్రతుకులు బాగుపడతాయ్యా. లోకముతో సహవాసం చేస్తే నరకం ఉంది ప్రభువా. లోకంలో సహవాసంలో వెళ్ళిపోతే మాకు మలమలమాడే అగ్నిగుండం ఉంది ప్రభువా. ఆ అగ్నిగుండం నుంచి మమ్మల్ని కాపాడడానికి మీ లేఖనాలు వినిపించారు. నీకు స్తోత్రం. మీ సంఘములో సహవాసం, మీతో సహవాసం, భక్తుల సహవాసం నాకు అవసరం ప్రభువా. రాత్రివేళ నీ సంధిలో నేను ప్రార్థన చేస్తున్నాను. నన్ను కరుణించు ఆయన. ఇచ్చిన లేఖనాల కొరకే స్తోత్రము నాయన. జీవితాల్లో కార్యాలు జరిగించండి. అనేక మంది యవన బిడ్డలు నేను ఎరగక లోకానికి, పాపానికి, భయంకరత్వానికి వెళ్ళిపోతున్నారయ్యా. వారిని కరుణించమని ప్రార్థన చేస్తున్నాం. వారి జీవితాలను మీరు పట్టుకోండి అయ్యా. వారి జీవితాలను మీరు మార్చండి. నీ కొరకు క్షేమకరమైనటువంటి జీవితాలుగా మార్చమని నీ సంధిలో మేము ప్రార్థిస్తున్నాం. విన్న ప్రతి బిడ్డ జీవితంలో మీరు కార్యాలు జరిగించండి. మీరు అక్కడ కొరకే నమ్మకమైన బిడ్డలుగా బ్రతుకుటకు మీరే వారిని స్థిరపరచమని, ప్రతి ఒక్కరిలో మీ కార్యములు జరిగించమని
యేసయ్య దివ్యనామమున దీనమై ప్రార్థించి బ్రతిమాలి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. 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 అందరికి వందనాలమ్మా.